హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టూర్ నెంబర్ 7 బాగా గ్యాప్ ఇచ్చాను. ఇది మెరీనా గార్డెన్ చూపించాను కదా, 46 అక్కడ పక్కనే ఉంటుంది. దాని నుంచి కంటిన్యూ ఈ రోడ్డు. ఇగో ఈ లెఫ్ట్ సైడ్లోనే మెరీనా గార్డెను. మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. దీని పేరు మెరీనా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ నుంచి ఉపయోగం ఏంటంటే సింగపూర్ లోపలికి రివర్లాగా కాలువలా తీసుకెళ్ళారు కదా సిటీ మెయిన్ లోపలికి. ఆ వాటర్ని అప్పుడప్పుడు రిఫ్రెష్ చేయడం కోసం, తర్వాత ఆ వాటర్ ఒకవేళ వర్షం వచ్చినా చేసినా ఎక్కువైపోద్ది కదా, మళ్ళీ ఆ వాటర్ వెనక్కి సముద్రంలోకి యాడ్ అయిపోవడం కోసం అని ఇక్కడ బ్రిడ్జి పెట్టారన్నమాట. అంటే ఎక్కువ ఫ్లోట్ అయిపోకుండా కంట్రోల్ చేస్తుంది ఆ బ్రిడ్జ్. అందువల్ల దీన్ని మెరీనా బ్రిడ్జ్ అన్నారు. ఇక్కడ ఫోటోషూట్ తీసుకోవడానికి బాగుంటుంది. తర్వాత గాలిపటాలు ఎక్కువ ఎగరేస్తారు ఇక్కడ ఈ ఏరియాలో. ఈ ప్లేస్లోనే ఎక్కువ గాలిపటాలు ఎగరేస్తారు. తర్వాత ఇదంతా కార్ పార్క్ కూడా. సండే అయితే మస్తుగా ఎగరేస్తారు గాలిపటాలు అయ్యి. ఇప్పుడు నేను టూరిస్ట్ వాళ్ళు తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి వాళ్ళని దించేసిన తర్వాత మళ్ళీ నేను లోపలికి వెళ్తాను. ఇదంతా కార్ పార్క్ మొత్తం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్ పార్క్ చేసుకోవడం కోసం ఇది. ఇంకో ఇక్కడ దించేసాక నేను లోపలికి వెళ్తాను అన్నమాట. చూడండి, ఇదే మెరీనా బ్రిడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ ఆ బిల్డింగ్, షిప్ బిల్డింగ్ కూడా చూడవచ్చు లాంగ్ డిస్టెన్స్లో. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, అన్నీ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి అంతే. ఇగో నేను లోపలికి నడిచి వెళ్తున్నాను. ఇగో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అలా పైకి వెళ్తే రౌండ్గా పైకి వెళ్ళొచ్చు. ఆ పైనుంచి మొత్తం బీచ్లో వెళ్తున్న షిప్పులు అవి చూడవచ్చు. ఇది పైన టాప్ అనమాట. పైకి నడిచి వెళ్ళొచ్చు. అక్కడ పైన రెస్టారెంట్ లాగా కూర్చొని భోజనం చేయడం కూడా ఉంటాయి. ఇది చిన్న ఇవి వాటర్ మౌంటైన్ లాగా చూసారా. ఇది సముద్రం. ఇంకా అదే ఎండ్. మెరీనా బ్రిడ్జ్ అనేది ఈ సైడ్కి ఎండ్ అనమాట సింగపూర్లో. ఇక్కడి నుంచి ఇదంతా సముద్రమే. అదన్నీ చూడండి, షిప్పులు యాంకర్లు వేసి ఉన్నాయి. అది షిప్ యార్డ్కి వెళ్ళడం కోసం అనమాట. షిప్ యార్డ్కి పోర్ట్కి వెళ్ళడం కోసం. ఇంకో ఇదే మెరీనా బ్రిడ్జ్. అదిగో గేట్లు కనిపిస్తున్నాయి చూసారా, అదే వాటర్ కంట్రోల్ చేసేది. ఫ్రెష్ వాటర్ని కావాలనుకుంటే వదులుతారు, లేదంటే క్లోజ్ చేసేస్తారు.